నీవు అతనికి శరణు జొచ్చినచో అతడు నిన్ను ఏమి చేయును? నీవు ఇప్పుడు కనుగొనలేవు. నీవు కనుగొనే దారి ఏదీ నీ దగ్గర లేదు. దానిని గురించి నేను ఎంతగా వివరించినా నీకు అది అర్థం కాదు. అది శరణాగతి చెందిన తర్వాత కలిగే అనుభవంనకు సంబంధించిన విషయం. అతడు నిన్ను తనంత వానినిగా చేయును. తన స్థితికి నిన్ను లాగుకొనును. నిన్ను ఉన్నతుణ్ణి చేయును. అంతకన్నా తక్కువ ఏమీ చేయడు. కనుక నీవు నీ భవితవ్యమును గురించి ఆందోళన చెందవద్దు. సరాసరి అతన్ని శరణు వేడుము. నిన్ను నీవు అతనికి సమర్పించుకున్న మరుక్షణంలో నిన్ను మహా ఆనందం చుట్టివేయును. అలా జరుగనిచో నీవు వైదొలిగిపోవచ్చును. క్షీరపానం చేసిన వ్యక్తికి తక్షణమే పాల రుచి హాయిని గూర్చును, తరువాత ఆకలి తీరును. అలాగే శరణాగతి ఆనందంతో మొదలై బ్రహ్మానంద అనుభవంతో ముగియును. ఆ బ్రహ్మానందం సుఖ దుఃఖాత్మకమైన ద్వైతమునకు అతీతమైనది.